ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత నవగ్రహ సంచారం ఒకసారి ప్రధానంగా పరిచయం చేసి ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఏ రాశుల వారికి గ్రహాలు ఈ వారం అనుకూలంగా ఉంది అన్న అంశం తెలుసుకుంటూ దాంతోపాటుగా ఈ వారం విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని యథావిధంగా ఈనాటి పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 20వ తారీఖు ఏప్రిల్ నెల 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, తిథి బహుళ సప్తమి పగలు 2:09 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 7:35 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. వర్జ్యం పగలు 3:45 నుంచి 5:23 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:33 నుంచి 5:23 వరకు, రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, యమగంట పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈ వారం విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 20వ తారీఖు ఆదివారం, అంటే ఈ ఆదివారం ఈరోజు భాను సప్తమి, అంటే ఆదివారం సప్తమి తిథి ఉన్నటువంటి దీన్ని భాను సప్తంగా వ్యవహరిస్తాము. ప్రధానంగా ఈరోజు మనం ఎటువంటి పనులు చేయవచ్చు అంటే సూర్య భగవానుడి యొక్క ఆరాధనకు ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా జాతకంలో ఎవరికైతే సూర్యగ్రహం అనుకూలంగా లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు, అదేవిధంగా ఆరోగ్య సమస్యలతో ఎవరైతే బాగా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు, ఉద్యోగస్తులకు ఎవరికైతే పై అధికారులతో సమస్యలు గొడవలు బాగా ఉందో అటువంటి వారు ఈరోజు, అంటే ఈ ఆదివారం భానుసప్తమి ఉంది కాబట్టి తప్పకుండా కూడా సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేయడం, స్వామివారికి అర్ఘ్యాన్ని ఇవ్వడం, అదేవిధంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ లేక సూర్యాష్టకాన్ని కానీ ఈరోజు ప్రత్యేకంగా పఠిస్తే మనకు చాలా శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా 24వ తారీఖు గురువారం మతత్రయ ఏకాదశి. ఈ ఏకాదశి రోజు హరినామ స్మరణ ఎంత ఎక్కువగా చేస్తే అందరికీ కూడా అంత మంచిది. 26వ తారీఖు శనివారం మాస శివరాత్రి. అందున కూడా చైత్రమాసం, అంటే మొట్టమొదటి మనకు తెలుగు నెలల ప్రకారం మొదటి నెల కదా ఇది. ఈ మొదటి నెలలో వచ్చే మాస శివరాత్రి యొక్క విశిష్టత కూడా అంతా ఇంత కాదు కాబట్టి 26వ తారీఖు శనివారం ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేసే వాళ్లకు చాలా మంచి రోజు కాబట్టి, శివుడంటే అభిషేకపుడి కాబట్టి స్వామివారి ప్రత్యేకంగా అభిషేకం చేయడం చేయించుకోవడం చాలా మంచిది. అదేవిధంగా శనివారం రోజు మాస శివరాత్రి వచ్చింది కాబట్టి ఎవరికైతే జాతకంలో శనిగ్రహం అనుకూలంగా లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు, ఏళ్ళనాడు శని, అష్టం శని, అర్ధాష్టమ శని అంటుంటామే, అటువంటి వారు ప్రత్యేకంగా కూడా 26వ తారీఖు శనివారం శివుడికి యథాశక్తిగా అభిషేకం చేయించడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ద్వాదశ రాశుల వారికి గోచార గ్రహ సంచారీత్యా ఈ వారం జరిగే శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకునే ముందు ముఖ్యంగా నవగ్రహ సంచారం ఒకసారి మనం ప్రధానంగా పరిశీలించేద్దాం. మేషరాశిలో రవిగ్రహ సంచారం, అదేవిధంగా వృషరాశిలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కనిలో కేతువు, మీనంలో బుధ, శుక్ర, శని, రాహుగ్రహాల యొక్క సంచారం, అంటే 4 గ్రహాల యొక్క సంచారం ఉంటుంది. అలాగే ధనుస్సు, మకరం, కుంభం, మీనరాశుల్లో ఈ వారం చంద్రుడి యొక్క సంచారం ఉంటుంది. దీన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి జరిగే శుభాశుభ ఫలితాలు ఏంటి, ఏ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, వృత్తి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది, ఏ రాశుల వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు, మరి ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఈ వారం అంతా కూడా మనకు విజయవంతంగా గడుస్తుంది అన్న అంశాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి యొక్క ఆలోచన విధానంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. అదేవిధంగా కార్యక్రమాలన్నీ కూడా అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఏదైతే ఈ వారం వీరికి అందుతుందో, అంటే ఒక వార్త ఏదైతే అందుతుందో అది వీరికి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. గతం కంటే కూడా వర్తమానం గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం ఈ వారం ఈ రాశి వారికి చాలా మంచిది. అంటే చాలా సందర్భాల్లో గతంలో జరిగిన విషయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి, వాటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తుంటాం. అలా కాకుండా గతం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వర్తమానం మరియు భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం చాలా మంచిది. స్నేహితులతో ఉత్తర ప్రత్యయాలు కొనసాగిస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఈ వారం ఈ రాశి వారికి ఏర్పడతాయి. ఇక ముఖ్యంగా ఈ వారం మేషరాశి వారికి ఆర్థిక పరంగా పరిశీలన చేస్తే ఆకస్మిక ధనలాభ సూచనలు ఈ వారం వీరికి కాస్త అధికంగా ఉన్నాయి. దీర్ఘకాలిక రుణ బాధలు కూడా తీరే అవకాశం ఉంది కాబట్టి రుణాలు బాగా ఎక్కువగా ఉన్న మేషరాశి వారు అవి తీరడానికి ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే ఈ వారం చేతికంతుంది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు కొన్ని జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సోదర వర్గం వారితో మనస్పర్ధలు ఉంటే మేషరాశి వారికి తొలగిపోతాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య
చక్కటి అవగాహన కూడా పెరుగుతుంది అని చెప్పవచ్చు. గృహ నిర్మాణాలపై సోదరులతో చర్చలు కూడా జరుపుతారు. ఆరోగ్యం విషయానికి వస్తే గతం కంటే కూడా ఈ వారం వీరి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీరు తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు అవి చక్కగా వీరికి లాభిస్తాయి అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. నూతన పెట్టుబడులు కూడా ఈ వారం ఈ రాశి వ్యాపారస్తులకు చేతికంతుంది. వ్యాపార విస్తరణ చర్యలు కూడా అనుకూలిస్తాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే అధికారుల నుంచి చక్కటి పిలుపు అందుతుంది. మంచి గుర్తింపు కూడా ఈ వారం వీరికి ఉద్యోగ జీవితంలో లభిస్తుంది. రాజకీయవేత్తలు, సాంకేతిక రంగం వారు ఈ వారం శుభవార్తలు అధికంగా అందుకుంటారు. మహిళల విషయానికి వస్తే స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాల్లో వీరికి మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వారం మేషరాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం జరిగే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే అనుకున్న కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా ముందుకు సాగుతాయి. వీరి ఆలోచనలకు తిరుగు ఉండదు అని ఒక్క మాటలో చెప్పవచ్చు. కొన్ని సంఘటనలకు ఈ వారం వీరి బాగా కూడా ఆకర్షితులవుతారు. అనూహ్యంగా కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు దక్కుతాయి. అదేవిధంగా వివాహాది వేడుకలు, ఉత్సవాలు లాంటి వాటికి ఈ వారం ఎక్కువగా వీరు హాజరవుతారు. స్థిరాస్తి వివాదాలపై ఒక అంగీకారానికి కూడా వస్తారు. అంటే ఈ రాశి వారికి ఎవరికైతే స్థిరాస్తి సంబంధిత వివాదాలు ఉన్నాయో పరిష్కరించుకోవడం చాలా మంచిది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు కొంతవరకు అప్రయత్నంగా దక్కుతుంది. రుణాలు కూడా కొంత మేర తీర్చగలుగుతారు. కుటుంబ విషయానికి వస్తే కుటుంబ సభ్యులందరితో కూడా ఈ వారం మీరు ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య అపార్థ లాంటివి ఏదైనా ఉంటే అవి తొలగిపోయి ఉత్సాహంగా సంతోషంగా ఈ వారం మీరు గడుపుతారు. వీరి అభిప్రాయాలకు కుటుంబ సభ్యుల యొక్క అనుకూలత కూడా లభిస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే గతం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం బాగా కూడా మెరుగుపడుతుంది. ఔషధ సేవనానికి కూడా స్వస్తి పలుకుతారు. అంటే గత కొంతకాలంగా ఎవరైతే ఆరోగ్యం బాలేక ఎక్కువగా మెడిసిన్స్ తీసుకుంటారో అటువంటి వారు మెడిసిన్స్ తీసుకునే అవసరం కూడా తగ్గుతుంది అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారస్తులకు అనుకున్న లాభాలు చేతికంతాయి. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. దీనివల్ల వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఈ రాశి వారు ముమ్మరం చేస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా భాగస్వాములు కూడా ఈ వారం వీరికి సహకారాన్ని అందిస్తారు. దీనివల్ల మరింత బలవంతులవుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా చేస్తున్న ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తీరి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ మార్పు గురించి ఎవరైతే ఈ రాశి ఉద్యోగస్తులు ఆలోచన చేస్తారో అనుకుంటున్నారో అటువంటి వారు ఈ వారం ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. మహిళల విషయానికి వస్తే ఈ వారం ముఖ్యంగా వీరికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా వృషభ రాశి వారు ఈ వారం అంతా కూడా శివారాధన ఎంత ఎక్కువగా చేస్తూ ముందుకు సాగితే అంత మంచిదని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క శ్రమకు ఈ వారం తగిన ప్రతిఫలం దక్కుతుంది. కీలకమైనటువంటి సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. సంఘంలో పలుకుబడి మరియు గౌరవం కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వేగంగా పూర్తవుతాయి. నూతన పరిచయాల వల్ల ఈ వారం ఈ రాశి వారు ఉత్సాహంగా గడుపుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే కొంతకాలంగా పడుతున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈ వారం వీరికి విముక్తి లభించే అవకాశం ఉంది. రుణదాతల ఒత్తిడి కూడా తగ్గుముఖం పడుతుంది అని చెప్పవచ్చు. కాబట్టి ఆర్థికంగా బలవంతులయ్యేందుకు చేసే ప్రయత్నాలు ఈ వారం ఈ రాశి వారికి బాగా కూడా అనుకూలిస్తాయి. కుటుంబ పరంగా చూస్తే ముఖ్యంగా సోదర వర్గం వారు వీరికి చక్కటి సహాయ సహకారాలు అందిస్తారు. బంధువుల నుంచి అందిన ఒక సమాచారంపై కుటుంబంలో చర్చలు కూడా జరుపుతారు అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే గతం కంటే కూడా ఈ వారం వీరి ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనివల్ల వీరు కూడా కాస్త ఊపిరి పీల్చుకుంటారు. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల మీద కూడా కాస్త వీరు శ్రద్ధ వహిస్తారు చెప్పవచ్చు. ఎందుకంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది కాబట్టి కాస్త అటువైపు ముందుకు వెళ్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాల్లో అనుకున్న లాభాలు ఈ వారం దక్కుతాయి. దీనివల్ల వీరు ఉత్సాహంగా గడుపుతారు. అదేవిధంగా భాగస్వాముల మధ్య ఏదైనా కూడా చిన్న చిన్న మనస్పర్ధ లాంటివి ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పై స్థాయి అధికారుల నుంచి ప్రశంసలు ఈ వారం అందడం వల్ల వీరు ఇంతకాలం పడ్డ శ్రమను కష్టాన్ని మరిచిపోతారు. సంతోషంగా ఈ వారం గడిపే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మిథున రాశి ఉద్యోగస్తులు అయితే ఉద్యోగం మారదామా వద్దా అన్న మీమాంసలో ఉన్నారో అటువంటి వారు ఉద్యోగానికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయాన్ని ఈ వారం వారు తీసుకుంటారు అని చెప్పవచ్చు.
పారిశ్రామిక రంగం వారు, కళారంగం వారు, ఐటీ రంగం వారికి ఈ వారం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. మహిళలు కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలకే పెద్దపీట వేస్తారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ముఖ్యంగా మిథున రాశి వారు ఈ వారం అంతా కూడా మహావిష్ణువు వారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. గోచార గ్రహ సంచారీత్యా ఈ రాశి వారికి జరిగే శుభాశుభ ఫలితాలు ముఖ్యంగా ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, వృత్తి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని అధ్యయనం చేస్తే, ఎవరైతే ఈ రాశి వారు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోలేక ఆ నిర్ణయాన్ని అమలు చేయలేక ఇబ్బంది పడతారో అటువంటి వారు ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో ఈ వారం ఇంటా బయట ఈ రాశి వారి మాటకు ఎదురు లేకుండా గడుస్తుంది. అదేవిధంగా దూర ప్రాంతాలు, విదేశాల్లో ఉన్న బంధువర్గం వారి నుంచి అందే సమాచారం వీరికి కాస్త సంతోషాన్ని కూడా కలిగిస్తుంది. కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టులు దక్కించుకునేందుకు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు. తీర్థయాత్రలు చేద్దాం అని చెప్పి ఆలోచన చేస్తారు, అటువంటి వారి కోరిక నెరవేరుతుంది. ఆర్థిక పరంగా చూస్తే గత కొంతకాలంగా ఒకరి వద్ద ఏదైతే డబ్బు నిలిచిపోయి ఉందో ఆ డబ్బు తిరిగి చేతికి అందే అవకాశం ఉంది. అంటే మొండి బకాయిలు అంటుంటాం కదా, కాబట్టి అటువంటిది ఏదైనా ఉంటే ఈ రాశి వారు ఈ వారం ప్రయత్నం చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ వారం మీరు కాస్త గట్టి ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా పొదుపు చర్యలు కూడా పాటించే పనిలో నిమగ్నమవుతారు అని చెప్పవచ్చు. కాబట్టి ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం ఈ రాశి వారు తీసుకున్న నిర్ణయాలు చక్కటి ఫలితాలను అందిస్తాయి అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులు వీరి మీద ముఖ్యమైన బాధ్యతలు ఉంచే ప్రయత్నం చేస్తారు. వాటిని పూర్తి చేసే వైపుగా అడుగు ముందుకు వేస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా సోదరులు, సోదరీమణుల నుంచి అందే ఆహ్వానాలు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. దాంతోపాటుగా ఈ కర్కాటక రాశి దంపతుల మధ్య గొడవలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అని చెప్పవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది. దీనివల్ల వీరు ఊరట చెందుతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం నూతన పెట్టుబడులకు మార్గం ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా వీరు చేసే వ్యాపారాలు, వీరు సంపాదించే సంపాదన, వీరికి వచ్చే లాభాల పట్ల ఒక చక్కటి అంచనా కూడా ఈ వారం వీరు వస్తారని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు కోరుకున్న మార్పులు, చేర్పులు ఉండవచ్చు. అలాగే వీరు తమ నైపుణ్యతను కూడా చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలకు అరుదైన ఆహ్వానాలు అంతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశి మహిళలకు ఈ వారం మానసిక ప్రశాంత పుష్కలంగా చేకూరుతుంది. దీనివల్ల వీరు చాలా సంతోషంగా గడపడమే కాకుండా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ఈ కర్కాటక రాశి వారు మరింత సుప్రదంగా ఈ వారం గడపడం కోసం, ముఖ్యంగా ఆర్థికంగా బాగా ఎదగడం కోసం లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు గత కొంతకాలంగా తమ మనస్సులో ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుంది. దీనివల్ల వీరి యొక్క సంతోషానికి హద్దు అదుపు ఉండదు అని చెప్పవచ్చు. అదేవిధంగా వీరి మనసులో ఉన్న ఆలోచనలు అమలు చేసే పనులు కూడా ఈ వారం వీరు నిమగ్నమవుతారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో అడుగు ముందుకు వేసి వాటిని పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు. సమాజంలో ఇతర వ్యక్తులకు మార్గదర్శకంగా ఈ వారం సింహరాశి వారు నిలుస్తారు. వీరి యొక్క ప్రవర్తన, మాట తీరు, ఆలోచన విధానం ఆ విధంగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపడకుండా నిదానంగా వ్యవహరిస్తారు. వివాహాది వేడుకలు లాంటి వాటిలో ఎక్కువగా పాల్గొంటారు. చిన్నటి స్నేహితులను కూడా ఈ వారం మీరు కలుసుకొని వారితో కూడా ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో కొంతకాలంగా ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితులను ఈ వారం మీరు అధిగమిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే మొండి బాకీలు ఏమన్నా ఉంటే కొద్దిగా ఈ వారం మీరు అసలు ప్రయత్నం చేస్తే ఆ వసూలయ్యే అవకాశం ఉంది. రుణ బాధలు, రుణ భారం రెండూ కూడా చాలా వరకు తగ్గుతుంది. డబ్బు కోసం ఇతర వ్యక్తుల నుంచి ఉన్న ఒత్తిడి కూడా ఈ వారం తగ్గుముఖం పడుతుంది. దీనివల్ల కాస్త ప్రశాంతంగా గడుపుతారు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబంలో సంతోషకరమైన పరిస్థితులు ఉంటాయి. ఉత్సాహంగా, ఉల్లాసంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి వ్యవహారాలను కూడా చక్కదిద్దారు. శుభకార్యాలు ఇచ్చే మాత్రం ఇవాళ వీరి ఖర్చులు కాస్త ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. సోదరులు, సోదరీమణులతో నెలకొన్న వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారంలో అధిక లాభాలు చేతికంతాయి. నూతన పెట్టుబడులు కూడా సమకూరుతాయి. వ్యాపార విస్తరణలు ఎదురవుతున్న ఆటంకాలను కూడా దిగ్విజయంగా అధిగమిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ముఖ్యంగా
ఉద్యోగస్తులు గత కొంతకాలంగా ఎవరైతే అదనపు పని భారంతో సతమతమవుతారో అటువంటి వారికి పని ఒత్తిడి కాస్త తగ్గుతుంది. విధి నిర్వహణలో మంచి గుర్తింపు, మంచి ప్రోత్సాహం లభిస్తుంది. పై అధికారుల యొక్క అండదండలు కూడా పుష్కలంగా వీరికి ఈ వారం లభిస్తాయి. దీనివల్ల వీరు చాలా సంతోషంగా ఉద్యోగ జీవితాన్ని కొనసాగిస్తారు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక రంగం వారికి ఈ వారం అంతా కూడా పట్టింది బంగారమా అన్నట్టుగా గడుస్తుంది. మహిళలకు మరింత సానుకూలత ఇంట బయట నెలకొంటుంది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే సింహరాశి ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని యథాశక్తిగా పఠిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశికి ఈ వారం క్రమేపీ కూడా గ్రహాలు అనుకూలంగా మారడం వల్ల అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. దీనివల్ల వీరి మనసు చాలా తేలికపడుతుంది. స్నేహితుల నుంచి అందిన ఒక కీలక సమాచారం ఈ రాశి వారికి చాలా ఊరటనిస్తుంది. నిరుద్యోగుల కళ్ళన్నీ కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్ట్ లభిస్తాయి. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా దృష్టి సారిస్తారు. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి పరిశీలన చేస్తే ఆర్థికంగా వారం మొదట్లో కొద్దిపాటి చికాకులు ఎదురైనా క్రమేపీ కూడా అనుకూలిస్తుంది. దీర్ఘకాలిక రుణ బాధలు తీరి కాస్త ఊరట చెందుతారు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సమస్యలను ఓర్పుతో పరిష్కరించుకోవడం చాలా మంచిది. ఎప్పుడైతే ఓర్పును కోల్పోతారో అప్పుడు ఈ కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి అని చెప్పవచ్చు. సోదర వర్గం వారితో వివాదాలు కానీ, భార్యాభర్తల మధ్య వివాదాలు కానీ ఎవరికైనా ఈ రాశి వరకు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి చక్కటి అన్యోన్యత వారి మధ్య ప్రాప్తిస్తుంది. కాబట్టి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సమస్యలు తగ్గించుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. వ్యాపారకుల వరకు ఈ వారం క్రమేపీ వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. నూతన పెట్టుబడుల కోసం ఏవైతే ప్రయత్నం చేస్తారో, బ్యాంకు లోన్స్ కోసం అయితే ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి బ్యాంకు రుణాల మంజూరయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పై అధికారులు తమ మీద నమ్మకంతో అప్పచెప్పినటువంటి బాధ్యతలన్నింటినీ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు. పై అధికారుల మెప్పును కూడా చూరగొంటారు. ఉద్యోగస్తులకు ఎవరైతే కొంతకాలంగా అభద్రతాభావం ఉందో, ఉద్యోగం ఉంటుందో లేదని అదన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని కూడా చెప్పవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటన జరుపుతారు. మహిళల విషయానికి వస్తే ఇవాళ వీరికి మానసిక ప్రశాంతత పుష్కలంగా లభిస్తుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కన్యారాశి వారు గణపతి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం, ముఖ్యంగా గణేశాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. చిన్నటి స్నేహితులు కలుసుకుని గతంలో జరిగినటువంటి సంఘటనలు వారితో బాగా కూడా నెమరు వేసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు ఎవరికైతే ఈ రాశి వారికి బాగా అధికంగా ఉందో అవన్నీ కూడా తీరి లబ్ధి పొందుతారు. వాహన గృహ సౌఖ్యం కూడా ఈ రాశి వారికి కాస్త అధికంగా ఉంటుంది. విద్యార్థులకు ఉత్సాహాన్ని ఇచ్చే రీతిలో ఈ వారం ఫలితాలు వస్తాయి. దీనివల్ల భవిష్యత్తు ప్రణాళిక రూపొందించే పనులు విద్యార్థులు నిమగ్నమవుతారు. ఆర్థిక పరంగా చూస్తే కొంతకాలంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. అలాగే కొంతమంది వ్యక్తుల వద్ద కానీ, సంస్థల వద్ద కానీ డబ్బు ఏదైనా నిలిచిపోయి ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అది చేతికందే అవకాశం కూడా ఉంది అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. బంధువుల రాక ఈ వారం వీరికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. బంధువులతో అదేవిధంగా విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు అని చెప్పవచ్చు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. కొంతమేర వ్యాపార విస్తరణ కార్యక్రమాలు కూడా చేపడతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రధానంగా కూడా ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. వీరు పనితీరును కొద్దిగా మార్చుకుని మంచి విజయాలు సాధిస్తారు. అధికారుల యొక్క మెప్పును కూడా అందుకుంటారు అని చెప్పవచ్చు. రాజకీయవేత్తలు, వైద్య రంగం వారు, ఐటీ రంగం వారికి విదేశీ సంస్థల నుంచి ఆహ్వానాలు అంతాయి. అటుపై ప్రయత్నాలు కూడా చేస్తారని చెప్పవచ్చు. మహిళలు ఈ వారం నూతన ఉత్సాహంతో ముందుకు సాగి మంచి విజయాలు సాధిస్తారు. ఇక పరిహార విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం, అదేవిధంగా సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. గోచార గ్రహ సంచారీత్యా వృశ్చిక రాశిలో జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఏ ప్రయత్నం చేసినా, ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా అడుగు ముందుకు సాగకపోవడం వల్ల కొద్దిగా నిరాశ చెందుతారు అని చెప్పవచ్చు.
అయితే దీంతో పాటుగా కొంతమంది వ్యక్తులు వీరు చేసే ప్రయత్నాలకు ఆటంకాలు కలిగించే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి అటువంటి వ్యక్తుల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండడం, చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఎదురైతే నిరుత్సాహం చెందకుండా మరింత ఉత్సాహంగా ముందుకు సాగడమే వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులు ఎవరైతే అసలు ఉద్యోగ ప్రయత్నాలు తీవ్రంగా చేస్తారో అవన్నీ కూడా మందగిస్తాయి. విచిత్రమైన సంఘటనలు కొన్ని ఏవైతే ఈ వారం జరుగుతాయో దాన్ని చూసి ఈ రాశివారు ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు. ఉన్నంతలో ఆలయాలు, ఆశ్రమాలు మాత్రం ఈ వారం తరచూ సందర్శిస్తారు. గతాన్ని తలుచుకొని సమయాన్ని వృధా చేయకుండా భవిష్యత్తుపై దృష్టి సారించడం చాలా మంచిది. అంటే కొన్ని సందర్భాల్లో మనకు గతంలో జరిగిన సంఘటనలు బాగా గుర్తుకు వచ్చి ఇబ్బంది పడుతుంటాయండి. వాటిని వదిలిపెట్టకపోతే మనం విజయాలు సాధించడం. అందులో ముఖ్యంగా ఈ వారం ఈ రాశి వారు గతంలో జరిగిన దాన్ని తలుచుకుంటూ సమయాన్ని వృధా చేయకపోవడమే మంచిది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. వీరి యొక్క ఖర్చులు మాత్రం బాగా పెరుగుతాయి. దీనికోసం నూతన రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆర్థిక పరంగా ఈ వారం మీ రాశి వారు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. ముఖ్యంగా నూతన రుణాలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించేయడం చాలా మంచిది. కుటుంబపరంగా చూస్తే కుటుంబపరమైన ఒత్తిడులకు తోడు కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విషయాల్లో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల కుటుంబ సభ్యులతో విభేదిస్తారు. దీంతో పాటుగా వీరికి మనస్తాపం కూడా అధికమవుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కూడా ఈ వారం మీరు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిదని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం కూడా ఈ వారం కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వైద్య సేవలు కూడా తప్పకపోవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వారం మొదట్లో వ్యాపారాలు కాస్త ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ క్రమేపీ వ్యాపారాలు కాస్త తగ్గుముఖం పడతాయి. దీనివల్ల నిరాశ చెందుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే అదనపు పని భారంతో ఈ వారం ఎక్కువగా సతమతమవుతారు. నూతన బాధ్యతలు చేపట్టినా సంతృప్తికరంగా అవి ముందుకు సాగవు. దీనివల్ల కూడా నిరాశ చెందుతారు. ఐటీ రంగం వారు, కళారంగం వారు, రాజకీయ రంగం వారికి ఈ వారం అంతా కూడా నిరుత్సాహం తప్పదు. మహిళలకు కూడా కుటుంబపరమైన సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఈ వారం ఎక్కువగా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం చేయబోయే కార్యక్రమాల్లో సునాయాస విజయం సాధించాలంటే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం, ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని పఠించడం చాలా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయం చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అనుకున్న కార్యక్రమాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మనసులో ఏవైతే ఆలోచనలు వస్తాయో వాటిని వెంటనే అమలు చేస్తారు. అదేవిధంగా స్థిరాస్తి వివాదాలపై ఒక అంగీకారానికి కూడా రావడం వల్ల ఏదైనా కోర్టు కేసులు, స్థిరాస్తి వివాదాలపై ఈ వారం ఈ రాశి వారు ఒక అంగీకారానికి వచ్చే ప్రయత్నం చేస్తారు. కోర్టు కేసుల నుంచి కూడా బయటపడే ప్రయత్నాలు చేస్తారని చెప్పవచ్చు. పుణ్యక్షేత్రాలు కూడా అధికంగా ఈ రాశి వారు ఈ వారం సందర్శిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు తగ్గుతాయి. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది. దీనివల్ల ఖర్చులను తట్టుకుంటారు. కుటుంబ అవసరాలకు ఎటువంటి లోటు లేకుండా ఈ వారం గడుస్తుంది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో వివాదాలు, మనస్పర్ధలు ఏమైనా ఉంటే సర్దుబాటు అవుతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహాది శుభకార్యాలను కూడా నిర్వహించేందుకు వీరు ఈ వారం సన్నాహాలు చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనివల్ల ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాల్లో ఆశించిన దానికంటే కూడా అధికంగా లాభాలు చేతికంతాయి. భాగస్వాములు వీరి మీద నమ్మకంతో కొన్ని లావాదేవీలను వీరికి అప్పగిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పదోన్నతులు లేదా ఇంక్రిమెంట్లు ఈ వారం వీరికి చేతికందే అవకాశం అధికంగా ఉంది. దీనివల్ల ఉద్యోగస్తులు కూడా సంతోషంగా గడుపుతారు. వైద్య, పారిశ్రామిక, ఐటీ రంగం వారు అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. మహిళలకు ముఖ్యంగా మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ధనురాశి ఈ వారం అంతా కూడా ప్రతినిత్యం శివారాధన చేయడం, శివాష్టకాన్ని పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు గతంలో జరిగిన సంఘటనలు పదే పదే గుర్తుకు తెచ్చుకుంటారు. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. తీర్థయాత్రలకు అధిక ప్రాధాన్యతను ఈ వారం వీరు ఇస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఈ వారం వీరికి పుష్కలంగా లభిస్తాయి. స్థిరాస్తి విషయంలో ఎవరికైతే చిక్కులు, సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. దీనివల్ల కూడా వీరు సంతోషంగా గడుపుతారు. చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా వీరికి రావాల్సిన స్థిరాస్తి చేతికంతుంది.
ఇక నిరుద్యోగులైతే ఉద్యోగ ప్రయత్నాలు తీవ్రంగా చేస్తారో అవన్నీ కూడా ఫలిస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే ఇంతకాలం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మంచి మార్గం వీరికి లభిస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగడం చాలా మంచిది. అదేవిధంగా ఎవరికైతే రుణ బాధలు బాగా అధికంగా ఉందో అటువంటి వారికి ఈ వారం రుణదాతల ఒత్తిడి నుంచి విముక్తి కూడా లభిస్తుంది. ఇక కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు కూడా పెరుగుతాయని చెప్పొచ్చు. తల్లిదండ్రుల నుంచి రావాల్సిన స్థిరాస్తి ఏమైనా ఉంటే చేతికందే అవకాశం ఉంది. అదేవిధంగా సోదరీమణులతో కొంతకాలంగా ఉన్న వివాదాలను కూడా ఈ వారం మీరు సర్దుబాటు చేసుకుంటారు అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే వారం ప్రారంభంలో కాస్త ఆరోగ్యం ఇబ్బంది కలిగించిన క్రమేపీ ఉపశమనం లభిస్తుంది. వ్యాపారవర్గాల వరకు అనుకున్న లాభాలు దక్కడం వల్ల సంతోషం కలుగుతుంది. నూతన భాగస్వాముల చేరిక వీరికి చాలా ధైర్యాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రధానంగా ఉద్యోగాలలో వీరి ప్రయత్నం ఉద్యోగ జీవితంలో వీరి ప్రమేయం లేకుండానే కొద్దిగా మార్పులు చేర్పులు జరగడం వల్ల వీరు ఆశ్చర్యపోతారు, కాస్త ఆందోళన కూడా చెందుతారు అని చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక రంగం వారు, కళారంగం వారు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. మహిళలకేమో మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. ఈ రాశి వారు ఈ వారం పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పఠించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి నిరుద్యోగులు అయితే ఉద్యోగ ప్రయత్నాలు తీవ్రంగా చేస్తారో వారి కోరిక ఈ వారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలకు హాజరయ్యే తప్పకుండా కూడా విజయాలు సాధిస్తారు. అతి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అందే పిలుపు వీరికి కాస్త ఆనందాన్ని కలిగిస్తుంది. విచిత్రమైన సంఘటనలు కొన్ని ఈ వారం అనుకోకుండా ఎదురవుతాయి. ప్రధానంగా ఒక ముఖ్యమైన విషయంలో నిర్ణయం తీసుకోలేక ఎవరైతే రకరకాలుగా ఆలోచన చేస్తారో అటువంటి వారికి ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లభిస్తుంది. ఈ ఆలోచనలన్నీ కూడా ఓ కొలిక్కి వస్తాయి. దీనివల్ల వీరు కాస్త ప్రశాంతంగా గడుపుతారు. అదేవిధంగా కుంభరాశి వారైతే వాహనం కొందాం, ఆభరణాలు కొందాం అని చెప్పి అనుకుంటారో అటువంటి వారి కోరిక కూడా నెరవేరుతుంది. ఆర్థిక పరంగా చూస్తే వీరి అంచనాలకు తగినట్టుగానే ఆర్థిక పరిస్థితి ఉంటుంది. అది కూడా గతం కంటే కూడా ఈ వారం కాస్త మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణ బాధలు కూడా తొలగే అవకాశం ఉంది. ఎవరైతే ఇతర వ్యక్తులకు డబ్బు ఇచ్చి అవి రాక ఇబ్బంది పడతారో అటువంటి వారు ఒక్కసారి ప్రయత్నం చేసుకుంటే కొంతవరకు ఆ డబ్బు కూడా వసూలయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరైతే బ్యాంక్ లోన్స్ కోసం ప్రయత్నం చేస్తారో అవన్నీ కూడా ఓ కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. కుటుంబపరంగా చూస్తే కుటుంబంలో వీరి పట్ల ఆదరణ బాగా కూడా పెరుగుతుంది. అదేవిధంగా కుటుంబ పెద్దల యొక్క సహాయము సహకారం కూడా ఈ వారం ఈ రాశి వారికి లభిస్తాయని చెప్పవచ్చు. వివాహాది శుభకాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈ వారం ఈ రాశి వారు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరి ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనివల్ల వీరు కూడా కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులకు తగిన లాభాలు చేతికందడం వల్ల సంతోషంగా ఈ వారం ఈ రాశి వారు గడుపుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుస్తుంది. అదేవిధంగా ఉద్యోగ జీవితంలో ఎటువంటి రాజీ పడరు. పై అధికారులతో కొన్ని సమస్యలు ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. పై అధికారులను కూడా తమ మాట తీరుతో తమ తెలివితేటలతో మెప్పించి ఒప్పించి తమ దారిలోకి తెచ్చుకుంటారు. వైద్య రంగం వారు, టెక్నికల్ రంగం వారు మంచి విజయాలను సాధిస్తారు. ఈ వారం వీరికి ఆశాజనకంగా గడుస్తుందని చెప్పొచ్చు. మహిళల విషయానికి వస్తే భూ సంబంధిత క్రయ విక్రయాలలో అంటే స్థిరాస్తి క్రయ విక్రయాలలో మంచి లాభాలు ఈ వారం వీరికి చేతికంతాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం, స్వామివారి యొక్క దండకాన్ని పఠించడం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు శ్రేయభిలాషులతో తమ ఆలోచనలను అభిప్రాయాలను పంచుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి నిరుద్యోగులకు ఒక వార్త ఏదైతే అంతుందో అది చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు కూడా వీరికి కొంతవరకు ఉపయోగపడుతుంది. వాహన గృహయోగ సూచనలు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికంతుంది. రుణ విముక్తులు అవుతారు, అంటే రుణ బాధలు కూడా తీరుతాయని చెప్పవచ్చు. తండ్రి తరపు నుంచి రావాల్సిన ఆస్తి ఏదైనా ఉంటే కూడా చేతికందే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రయత్నించడం చాలా మంచిది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ఈ వారం మీరు ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కూడా వీరి మీదే ఆధారపడతారు. వీరు తీసుకునే నిర్ణయం కోసం కూడా ఎదురు చూస్తారు. శుభకార్యాలపై చర్చలు కూడా జరుపుతారు అని చెప్పవచ్చు.
ఇక బంధువుల రాక ఈ వారం ఈ రాశి వారికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం కూడా కొంత మెరుగుపడుతుంది. అయితే వారం మధ్యలో కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ తప్పదు. వ్యాపారస్తులకు గత వారం కంటే కూడా ఈ వారం వ్యాపారాలు మెరుగ్గా సాగుతాయి. నూతన పెట్టుబడులు చేతికి అందడం వల్ల వ్యూహాత్మకంగా వ్యవహరించి మంచి లాభాలు కూడా సంపాదించే పనిలో నిమగ్నమవుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలకు హాజరయ్యే నిరుద్యోగులు కానీ ఉద్యోగ మార్పు కోరుకునేవారు కానీ మంచి విజయాలు నమోదు చేస్తారని చెప్పవచ్చు. వ్యవసాయదారులు, రాజకీయవేత్తలు, కళారంగం వారు, ఐటీ రంగం వారికి కూడా అన్ని విధాలుగా కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ఈ వారం అంతా కూడా ప్రత్యేకంగా ఈ రాశులు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ముందుకు సాగడం మంచిదని చెప్పవచ్చు. విన్నారు కదండి, నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం జరిగే శుభ అశుభ ఫలితాలేంటి, ఏ రాశుల వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశుల వారు ఏ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి, మరి ఎటువంటి పరిహారాలు ఈ వారం అంతా కూడా ప్రతి ఒక్కరూ పాటించాలి అన్న ఆసక్తికర అంశాలు ఇదండి ఇవాల్టి వారఫలాల ప్రత్యేక కార్యక్రమం. వచ్చే వారం మరికొన్ని నూతన ఆసక్తికర అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.